హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మాంసాహారం తినడం పుణ్యమా పాపమా? ఈ మధ్య కాలంలో కులమత భేదాలు లేకుండా చాలామంది మాంసాహారం తినేస్తూనే ఉన్నారు. వేదాలు, గ్రంథాలు మరియు ఆయుర్వేదం మాంసాహారం తినడం గురించి ఏం చెప్తూ ఉన్నాయి? అసలు ఈ మాంసాహారం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? గరుడ పురాణం ప్రకారం మాంసాహారం తినడం వల్ల ఎట్లాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది? ఇట్లాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒక్కసారి శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని వేదవులు వ్రాస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడి వెనుక దాక్కుంది. ఆ జింక భయపడుతూ ఉండడంతో తలపైన వేలివేసి నిమురుతూ ఎందుకు దాక్కున్నావు అని అడిగాడు శ్రీకృష్ణుడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ వేటగాడు కృష్ణుడితో, ఆ జింక నా వేట, దానికి నా పైన పూర్తి అధికారం ఉంది, నా దగ్గర జింకను నాకు ఇచ్చేయి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది, మరి ఎవరికి అధికారం ఉండదు అని చెప్పాడు. అప్పుడు ఆ వేటగాడు, దీనిని నేను వేటాడి చంపి వండుకొని తింటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపం అవుతుంది. నువ్వు ఈ జింకను చంపి పాపాన్ని మూటగట్టుకోవాలని అనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలియదా అన్నాడు వేటగాడు. పుణ్య పాపాల గురించి నాకు అవసరం లేదు. నేను విన్న దాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాలలో చెప్పారు. రాజు కూడా వేటకు వెళ్ళి జంతువులను చంపుతూ ఉన్నాడు. రాజులే ఇలా చేస్తూ ఉన్నాడు. మాంసాహారం తినడం తప్పు అని ఎలా అవుతుంది అని వేటగాడు శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల వేటగాడు బుద్ధి లోపించిందని కృష్ణుడుకి అర్థమైపోయింది. దాంతో వేటగాడు అడిగిన ప్రశ్నకు కృష్ణుడు, నేను నీకు ఒక కథ చెప్తాను. ఈ కథను పూర్తిగా విన్నాక మాంసాహారం తినడం పుణ్యమా పాపమా నీవే చెప్పు అని అన్నాడు. శ్రీకృష్ణుడు వేటగాడితో అన్నాడు. అప్పుడు వేటగాడు సరే అన్నాడు. అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఒకసారి కళింగలి రాజ్యంలో కరువు వచ్చింది. దాంతో ఆహారం కొరత ఏర్పడిపోయింది. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మిగతా కొంచెం ధాన్యం కూడా తగ్గిపోతుంది. దాంతో కరువు ఇంకా పెరిగిపోతుంది అని మహారాజు బాధపడుతూ, ఈ చిన్న విషయంపై మహారాజులు సభలో ఉన్న అందరితో ఈ సమస్యను తీర్చడానికి అన్నిటికంటే చౌకదైన వస్తువు ఏంటి అని అడిగారు. అప్పుడు మంత్రులంతా ఆలోచనలో పడ్డారు. ధాన్యం, పండ్లు, కూరగాయలు లాంటివి పండించాలంటే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా ప్రకృతి ఆహారం తినలేకపోతే వీటిని చేయడం ద్వారా కష్టమవుతుంది. కాబట్టి చౌకంగా ఆహారం తినడం కష్టం అని అన్నారు. అప్పుడు సామంతరాజుల్లో ఒక రాజు మాంసాహారం గురించి ఆలోచించింది. ఎవరైనా రాజుకు విషయం చెప్పాలి అనుకున్నారు. అప్పుడు అతను రాజుతో, అన్నిటికంటే చౌక అయిన ఆహారం మాంసాహారం అవుతుంది. మాంసాహారం అనేది చౌక ఆహారం అవుతుంది. అప్పుడు అది విన్న మిగతా సామంతరాజులు అంతా సమర్థించారు. కానీ ఆ లింగరాజు మహామంత్రి మాత్రం మౌనంగా ఉన్నాడు. అప్పుడు మహామంత్రి, మీరెందుకు ఏమీ మాట్లాడడం లేదు అంటే, ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు మహామంత్రి, మహారాజా, ఈ విషయాన్ని నేను అంగీకరించలేను. మాంసాహారం అన్నిటికంటే చౌక అయిన పదార్థం అనేది నేను నమ్ముతాను. కానీ ఈ విషయం పైన నేను రేపు సభలో మాట్లాడుతాను అని మౌనంగా ఉండిపోయాడు. ఈరోజు రాత్రి మహామంత్రి మాంసాహారం ఇప్పుడు సామంతరాజు ఇంటికి వెళ్ళాడు. అంతరాత్రి సమయంలో మహామంత్రి తన ఇంటికి రావడం చూసి సామంతరాజు భయపడ్డాడు. అతనిలో మహామంత్రి ఇలా అన్నాడు: సాయంత్రం సభలో మహారాజు జబ్బు పడ్డారు. మహారాజు పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరైనా బలి శరీరం అయినా రాజుకు శరీరం ఇస్తే మహారాజు జబ్బు నయమవుతుందని వైద్యుడు చెప్పాడు. మీదంతా యోగం కలిగి ఉన్నవారు ఈ విషయంలో మీరు సహాయం చేస్తే 1,00,000 సవాళ్ళు ఇస్తాము. అందుకు బదులుగా నేను మీ గుండెను చీల్చి కొంచెం మాంసాన్ని తీసుకుంటాను మహామంత్రి చెప్పాడు. అది విని సామంతుడికి ముఖం రంగులు మారిపోయింది. నేను చనిపోయాక ఈ
నేను చనిపోయాక ఈ 1,00,000 సవర్లు నాకెందుకు? నా ప్రాణమే నాకు ముఖ్యం కాబట్టి నేనే నీకు 1,00,000 సవర్లు ఇస్తాను, వదిలేయి నన్ను అని వెళ్ళిపోయాడు. సామంతరాజు దాంతో మహామంత్రి మీకు ఇక 1,00,000 సవర్లు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సర్వసముద్రం తీసుకొని మహామంత్రి మిగతా సామంతుల దగ్గరికి వెళ్ళాడు. రాజు కోసం అడిగితే ఎవ్వరు కూడా ఒప్పుకోలేరు. తమ ప్రాణాలే కావాలని కాపాడుకున్నారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక్క రాత్రిలోనే కొన్ని కోట్ల సర్వ రుద్రాక్షలను పోగు చేసుకున్నాడు. మరుసటి రోజు సభలో సామంత తర్వాత హాజరయ్యారు. అందరూ మహారాజు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా మిగతా వారితో ఏమీ మాట్లాడడం లేదు. అందరూ రాజు వైద్యుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మహారాజు ఎప్పటి వరకు సభకు రావడం? అప్పటి వరకు ఒక్క సామంతుడి కూడా సభలో మంచి బయటకు వెళ్లకుండా ఉండమని అనుమతి ఇవ్వమని మహామంత్రులకు సైనికులకు ఆదేశించాడు. ఆ తర్వాత మహారాజు సభలోకి వచ్చారు. మహారాజుకి ఎట్లాంటి అనారోగ్యం ఉన్నట్లుగా సామంతులకు కనిపించలేదు. మహామంత్రి తమతో అబద్ధం చెప్పాడు అని ప్రతి సామంతుడికి మనసుకి అనుకున్నది చేసింది. విషయం గురించి ఎవరితో మాట్లాడలేదు. అప్పుడు మహామంత్రి వచ్చి మహారాజు ఎదిగి కొన్ని కోట్ల సర్వముద్రికలను పెట్టాడు. అప్పుడు మహారాజు ఇవన్నీ ఎవరి కోసం అని అడిగాడు. కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది, కానీ మాంసం లభించలేదు. మా ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని సర్వకాలు ఇచ్చారు. మాంసం ఎంత చౌకదైనా ఇప్పుడు వీరే వినండి అని మహామంత్రి అన్నాడు. అప్పుడు మహారాజుకు అసలు విషయం అర్థమైంది. వెంటనే ప్రజలందరూ కష్టపడి వ్యవసాయం చేయాలని ఆదేశించాడు. రాజు బంగారం నుంచి కొత్త ధాన్యాన్ని ప్రవేశించారు. కష్టపడితే చౌకిక ఆహారం పండించడం మొదలుపెట్టాడు. దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం కూడా తొలగిపోయింది. జీవితం విలువ కృష్ణుడు ఈ కథ ద్వారా తెలిపాడు. మనకు ఉన్న ప్రాణుల మీద ఎంత ఆశ ఉంటుందో మిగతా జీవులకు కూడా అంతే ప్రాణాల మీద ఆశ ఉంటుంది. మాంసాహారం తీసుకునే వాళ్ళు కర్మ రుణాలు రెట్టింపు అవుతాయి. ఈ సృష్టిలో మనకు జీవించే హక్కు ఎంత ఉంటుందో ఆ పరమాత్ముడు సృష్టించిన సకల జీవులకు అంతే హక్కు ఉంటుంది. కానీ మనం కేవలం బలం ఉందని వాటిని చంపి ఎంతవరకు న్యాయం అని అడిగాడు. స్వయంగా ఆలోచించాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. వేటగాడు మాంసాహారం ఎందుకు తినకూడదు అని వివరించాడు. ఆ వేటగాడు తన తప్పు తెలుసుకొని జీవహింస చేయడం మానివేసి కందమూలికలు తింటూ జీవనం గడపసాగాడు. వేదాలు మరియు ఆయుర్వేద మాంసం గురించి ఎన్నో చెప్పాయి కూడా. ఇప్పుడు మనం తెలుసుకుందాం. సనాతన ధర్మంలో జీవహింస చేయకూడదు. ఎవరైనా పురాణాల పురుషులు తిన్నారంటే అది ఇతరులకు కూడా తినాలి అని చెప్పడం కాదు. మాంసం తినని వారు తప్పకుండా అనుభవించాలి అని చెప్పడానికి కొందరు ఋషులు తపస్సు శక్తితో పాపకర్మలు తొలగించుకుంటూ ఉన్నారు. అది సామాన్యులకు సాధ్యం కాదు. ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే ఋషిగా మారాల్సిందే లేదా అనుభవించాల్సిందే. ఆయుర్వేదం యొక్క లింగం ఆయుర్వేదం వేదాన్ని మాత్రమే అనుభవిస్తుంది. వేదాలలో మాంసం తినడం నిషిద్ధం కాబట్టి ఆయుర్వేదంలో కూడా మాంసం తినడం గురించి చెప్పకూడదు. మన శాస్త్రాలు శాకాహారం తీసుకోవాలి అని చెప్తూ ఉన్నాయి. పవిత్ర గ్రంథం అయిన భగవద్గీత కూడా శాకాహారాన్ని తినాలని చెప్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం ప్రాణి సర్దుకోపోదు అని బాధపడకూడదు, జంతువులను ప్రేమగా గౌరవించాలి అని చెప్పాడు. ప్రపంచంలోని ప్రతి జీవికి ప్రత్యేకత ఉంటుంది. అందుకే మానవుల జీవహింస చేయకూడదని వేదాలు చెప్తూ ఉన్నాయి. మనం ఆత్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి శాకాహారం మాత్రమే తీసుకోవాలి. జంతువులని చంపి వాటిని మాంసం తినేవాడికి దేవతలు క్షమించరు, సర్వకాలంలో స్థానం ఉండదు అని అంటూ ఉన్నారు. జంతువులు మాంసాన్ని తినడం వల్ల జీవిని చంపి తీసుకుంటే మనకే భవిష్యత్తు కారణం అవుతుంది. కాబట్టి మాంసం తినేవారు ఈనాటి నుండి తెలిసింది కదా, ఇది కార్యకలమైన అనేక రకాలైనగా మారుతుంది. కాయగూరలు పండ్లు తినండి మొదలు పెట్టండి. ఆ తర్వాత ఈ పండ్లను కూరగాయలను తింటే ఇంకా మంచిది, ఆరోగ్యం బాగుంటుందని గ్రహించారు. మన చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతూ ఉన్న జంతువులను కూడా తింటే మృగత్వం, హింస, పులి వంటివి కూడా తింటూ ఉన్నాయి. వాడికి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి న్యాయం లేదు. కానీ మనిషి తిన్నాక చుట్టూ ఉండే పశువులు పక్షులు చెప్పడం కూడా వాటికి బతికిస్తూ ఉండాలి.
కూరగాయలు తింటూ హాయిగా బ్రతకవచ్చు. అట్లాంటప్పుడు మాంసాహారం ఎందుకు? ఈ ఆలోచన మన సమాజంలో కొన్ని వర్గాలకు అహింస మార్గంలో జీవించడానికి మొదలుపెట్టారు. ఇలా మానవుడు మాంసాహారం నుంచి శాకాహారానికి మారాలని కొన్ని వేల సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు మహాత్ములు, ఋషులు, యోగాలు పూర్తి శాకాహారమే తింటూ ఉన్నారు. మీరు ఏది చేరిస్తే సమాజంలో ఇతర సామాన్యులు దాన్ని ఆచరించడం మొదలు పెడతారు. ఇప్పుడు శాకాహారం తినేవారికి కూడా రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. అందుచేత ఋషులు మరికొంత పరిశోధనలు చేశారు. మరి పరిశోధనలు తెలిసింది ఏమిటి అంటే, మనము కూరగాయలు బాగా ఉడికించి తింటే అందులో శక్తి అంతా కూడా తగ్గిపోతుంది. దానివల్లనే మనకు అన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. దాంతో కొంతమంది కేవలం పచ్చి కూరగాయలు మరియు తీసుకుంటే మిశ్రమంగా ఉంటుంది అని తినడం మొదలుపెట్టారు. ఇది చాలా వరకు చౌకగా ఉంటుంది, పూర్తిగా ఆరోగ్యం చేకూరుతుంది. సో మాంసాహారం తినడం వల్ల ఎంత పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇక నుంచి అయినా సరే మాంసాహాన్ని తినడం తగ్గిద్దాము, జంతువులను రక్షిద్దాం. మరి తెలుసుకున్నారు కదా మాంసాహారం తినవచ్చా తినకూడదా అని ఈ వీడియోలో. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.